చేయలేదు. ఆ రోజు ఇంకా చేయకూడని పని ఏదో చేసావు. ఎందుకని? బలం తక్కువ ఉంది కాబట్టి, శక్తి తక్కువ ఉంది కాబట్టి, దేవునితో సంబంధం కోయాం కాబట్టి, అయ్యో పాపం చేశాను అని నువ్వు చేసిన పాపం గురించి చెప్తూ ఉంటావు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, అది కాదు పాపం. ఏది? ఎక్కడ పాపం? ఎక్కడ చేయాల్సిన చేయకపోవటం. విశ్వాసులుగా మీకు చెప్తున్నటువంటి మాట ఇదే. దేవుడు నీకు నేర్పించిన పాఠాలు, దేవుడు నీకు చెప్పినటువంటి విషయాలు మర్చిపోతే అక్కడే స్టార్ట్ అవుద్ది పాపం. దావీదు ఆ పని చేయలేదు. ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉంటే మనోడికి సాయంకాలం సాగా సమోసాలు తీసుకొచ్చి పెట్టేశారు. బాగా కడుపు నిండా సమోసాలు తినేశాడు. ఉల్లిగడ్డలు ఉన్నాయేమో సమోసాల్లో, బాగా కడుపు అంటే తెనుపులు వస్తూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాక అప్పట్లో మరి పాపం మనోడికి ఈనో ఉండేది కాదు, సోడా ఉండేది కాబట్టి మేడ మీద తిరుగుతున్నాడు అటు ఇటు. అర్థమైందా? కొంచెం బేవు తెనుపులు వస్తాయని. అంత దూరంలో ఒక అమ్మాయి స్నానం చేస్తుంది. మొదటి చూపు తప్పేం కాదు. ఇలా చూసాడు, స్నానం చేస్తున్నారు, వచ్చి ఉంటే బాగానే ఉండేది. అయితే మనోడు దృష్టి అలాగే వెళ్ళిపోయింది, అలాగే చూస్తూ ఉన్నాడు. సమస్య ఎక్కడొచ్చిందంటే చేయాల్సిన పని చేయట్లేదు, చేయకూడని వాటికి మనసు వెళ్ళిపోతూ ఉంది. అలా చూస్తానన్నాడు. కిందకు వచ్చాడు, ఆగలేకపోయాడు. ఆ అమ్మాయిని తెప్పించుకున్నాడు, పడుకున్నాడు, స్నానం చేపించి పంపించేశాడు. అయిపోయింది, ఎవరికి తెలియదు అనుకున్నాడు. అంతే. నువ్వు బ్లూ ఫిల్మ్ చూసి హిస్టరీ డిలీట్ చేసి ప్రపంచంలో ఎవరికి తెలియదు అనుకుంటే అయిపోయిందా? నువ్వు మొబైల్లో ఓ బ్లూ ఫిల్మ్ చూసి ఎవరికి తెలియదు అన్నట్లు మూసేస్తే అయిపోయిందా? చేతితో స్క్రీన్ పక్కకి తిప్పేయచ్చు. ఒక పక్కన సినిమా పెట్టుకొని, ఇంకొక పక్కన ప్రసంగం అయ్యగారి ప్రసంగం పెట్టుకొని, నేను వచ్చినప్పుడు అయ్యగారి ప్రసంగం, నేను లేనప్పుడు నువ్వు సినిమా చూస్తే దేవుడు చూడటం. ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఎవరిని? దావీదు చేసిన పని అది. ఎవ్వడికీ తెలియదు అనుకొని చేతులు కడిగేసుకొని కూర్చున్నాడు. అలాగే 3 నెలల తర్వాత ఆమె ప్రత్యక్షమైంది. అయ్యగారిని, ఎందుకు వచ్చావే నువ్వు? ఎందుకో తెలుసా? తప్పు చేసిన వ్యక్తి మళ్ళీ కనబడితే లేనిపోయిన కోపం వస్తుంది మనకి. నీకు జరిగి ఉన్నది అలాగా. ఎందుకు వచ్చావు? సార్, నేను గర్భవతిని. మీ ఆయన ఎక్కడ ఉన్నాడు? 6 నెలలు అయిపోయింది సార్ ఆడు యుద్ధానికి వెళ్ళి. అవునా? ఆయన పేరేంటి చెప్పు నాకు. చెప్పాడు. ఆయన తీసుకొచ్చి ఒకసారి చూడండి. రాజుగారు, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు రాజుగారు ఓ పనోడితో మాట్లాడుతున్నాడు, ఒక సైనికుడితో మాట్లాడుతున్నాడు. ఎల్రా నీ భార్యతో పడుకో అని అంటే పచ్చి భాషలో, సార్ అందరూ యుద్ధం చేస్తుంటే పడుకోవడానికి నేను ఏమన్నా పనికి మాలిన వాళ్ళ కనబడుతున్నానా? అది ఎవరికి తగిలి ఉంటుందో తెలుసా? దావీదుకి. నువ్వు రాజువి, నువ్వు పనికి మాలినోడు రా. ఇంట్లో సమోసాలు తిని పడుకుంటున్నావు నువ్వు. నేను అలాంటి పనికి మాలినోడిని కాదు, నేను పడుకోను. రాజుగారు ఏం చేస్తారు తెలుసా? పక్కన కూర్చోబెట్టి, మనకు పచ్చి భాషలో చెప్పాలంటే గ్లాసులో ఒక పెగ్గు తర్వాత ఇంకో పెగ్గు, తాగరా అని మొత్తం బాగా ఎక్కిన తర్వాత అప్పుడైనా వెళ్ళి పడుకుంటాడంటే, నేను పడుకోనని గుమ్మం దగ్గర పడుకున్నాడు. మందు తాగినటువంటి వ్యక్తి చెయ్యనటువంటి పాపం మందు తాగకుండా చేశాడు దావీదు. చెయ్యాల్సింది చెయ్యకపోతే చెయ్యకూడదు ఎలా తన్నుకుంటూ వస్తుందో మీకు అర్థమవుతుందా? దావీదు చేసినటువంటి పని అది. ఇంకేం చేయాలో అర్థం కాక బెత్షెబా యొక్క భర్తని చంపేసి ఏమీ తెలియదు అన్నట్లు కూర్చున్నాడు. ఆ టైంలో దేవుడు నాతాన్ని పంపించాడు. దావీదు నాతాను వస్తే ఏం చేశాడు తెలుసా? నాతాను మొత్తం స్టోరీ అంతా చెప్పాడు. స్టోరీ అంతా చెప్పినప్పుడు దావీదు నాతాను కాళ్ళ మీద పడిపోయాడు. ఎవరి కాళ్ళ మీద? నాతాను కాళ్ళు. మొదటి స్టోరీలో ఎవరి కాళ్ళ మీద పడ్డాడు? అకీష్ అనే శత్రు రాజు చేతులు. నీకు మాట చెప్పాను తెలుసా? దేవుడితో కనెక్షన్ పోతే ఎవడి కాళ్ళైనా పట్టుకుంటామన్నాను చేశాను నేను. దావీదు ఎవరు? రాజు. నాతాన్ ఎవరు? ఓ ప్రవక్త. ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. కాళ్ళ మీద పడితే లే, నా కాళ్ళ మీద పడతా లే, నన్ను అడుగుతావేంటి? నన్ను అడిగితే దేవుడిని అడుకో, ఆయన ఏమైనా చేస్తే ఆయన చేస్తాడు అని అంటే, ఆ నేపథ్యంలో ఆయన రాసిన కీర్తనే 51వ కీర్తన. 51వ కీర్తన బాధతో రాశాడు. 34వ కీర్తన ఆనందంతో రాశాడు. రెండు ఒకసారి రాసినాయి. 51వ కీర్తన బాధతో రాశాడు, 34వ కీర్తన ఆనందంతో రాశాడు. 51వ కీర్తన పశ్చాత్తాపంతో రాశాడు, 34వ కీర్తన క్షమాపణ పొందాననేటువంటి అనుభూతితో రాశాడు. ఆ టైంలో ప్రార్థన చేశాడు. అయితే దేవుడు క్షమించాడు, గుర్తుపెట్టుకోండి. కానీ ఒకటి జరిగింది.
ఏమంది తెలుసా? ఆ గర్భం ద్వారా పుట్టినటువంటి బాబు ఏమయ్యాడు చెప్పండి నాకు, ఏమైంది చెప్పండి, చెప్పండి మీరు, ఏమైంది? చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు బాబు? ఎందుకు చనిపోయాడు బాబు? ఎందుకు చనిపోయాడు బాబు? వాళ్ళ నాన్న చేసిన పాపానికి. సార్, నాన్న పాపానికి బాబుని చెప్పేస్తాం అన్యాయం కదా అంటే, అన్యాయం నాన్నకే, కష్టం నాన్నకే, బాబు కాదు. బాబు చచ్చిపోయి ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి? అది ఎవరు చెప్పారు మాట? దావీదు చెప్పాడు. వాడికి బాగలేదన్నప్పుడు ఉపవాసం అని ప్రార్థనలు చేస్తున్నాడు. వాడు చచ్చిపోయాడని తెలిసి దావీదుకి ఎలా చెప్పాలి తెలియక అటు ఇటు టెన్షన్తో తిరుగుతున్నారు. ఏంట్రా టెన్షన్ తిరుగుతున్నా? ఏం లేదు సార్. చెప్పండి రా, ఏమైంది? ఏమైందిరా సార్? బాబుకి బాబు ఇప్పుడు చచ్చిపోయాడు సార్. ఎందుకు తెలుసా? ఆ మాట ఎవడైనా ఇప్పుడే బాబు చచ్చిపోయాడంటే ఈయన చంపేయండి అంటాడు దావీదు. చంపేయాలండి అంటనే ఆ భయంతో, బాబు ఇప్పుడే చచ్చిపోయాడండి. అవునా, వేడి నీళ్ళు పెట్టండి. బిర్యానీ వాడు తీసినాడు రా. ఈడేవాడండి పిచ్చోడు. బాబు బాగాలేదంటేనేమో ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు, చచ్చిపోయాడంగానే వేడి నీళ్ళు పెట్టమన్నాడు, బిర్యానీ తెమ్మంటున్నాడని. సార్ బాగానే ఉందా? ఎర్రగడ్డ ఏమన్నా వెళ్ళొచ్చారా? ఆడు బతుకున్నప్పుడు ప్రార్థన చేశాను రా, దేవుడు ఏమన్నా క్షమిస్తాడేమో నన్నని. చచ్చిపోయిన తర్వాత నేనేం చేయను? ఒకటే, బాబు నా దగ్గర రాడు, నేనే బాబు దగ్గరికి వెళ్తా. బాబు నా దగ్గర రాడు, ఎవరు? చిన్నబాబు. నేనే బాబు దగ్గరికి వెళ్తా. దావీదు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి. బాబు ఎక్కడున్నాడు? దేవుడి దగ్గర. అంటే దావీదు ఏం కోల్పోయాడు? ఒక మంచి సైనికుడిని కోల్పోయాడు. తాను కన్న కొడుకుని కోల్పోయాడు. అవునా కదా? ఎందుకని? తాను చేసినటువంటి తప్పుకి. అవునా కదా? స్థాయిలు ఎలా పెరుగుతున్నాయో మీరు చూశారు కదా. మొదటిసారి ఎవరు చచ్చిపోలా, రెండోసారి ఒకడు చచ్చిపోయాడు, మూడోసారి ఇద్దరు చచ్చిపోయారు. అవునా కదా? ఇద్దరు చచ్చిపోయారు. అయితే దేవుడు క్షమించాడు అంటారండి అన్నట్టు క్షమించాడు. ఎలా చెప్పంటారా? దావీదు బెత్షెబా ద్వారా కన్న మొదటి కొడుకు చచ్చిపోయాడు. బెత్షెబా ద్వారా కన్నా రెండో కొడుకు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఆయన అవ్వాలా అసలు? రాజు అవ్వకూడదు. సొలొమోను రాజు అవ్వకూడదు. పెద్ద కొడుకు కాదు ఆయన, పెద్ద కొడుకు కాదు. కానీ దేవుడు సొలొమోన్ని రాజు చేశాడు. ఎందుకు తెలుసా? నిన్ను క్షమించాను అంటానికి ఇది నిదర్శనం. నీ మీద ఉన్న శాపం తొలగిపోయింది అంటానికి నిదర్శనం. ఇప్పుడు నీకు అర్థం, కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడు దావీదు, కానీ నష్టాన్ని అనుభవించాల్సి వచ్చింది. చివరి సీన్ ఇది చెప్పి